బదిలీ, పోస్టింగ్, మళ్ళీ బదిలీ. 6 రోజుల వ్యవధిలో మారిన పలువురి స్థానాలు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీల గందరగోళం. సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే 6 రోజుల వ్యవధిలో రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 10వ తేదీన 32 మందికి స్థానచలనం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 13 మంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుండగా పలు చోట్ల స్థానాలు కల్పించారు. పడిన మరో నలుగురిని బదిలీ చేసిన ముగ్గురికి పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు అయితే వెలువడాయి. 15 మరో 25 మందిని బదిలీ చేశారు. పలువురికి వెంటనే స్థానం కల్పించడం ఒక ఎత్తు అయితే, కొందరికి మార్చిన స్థానంలోనే తిరిగి పోస్టింగ్ ఇవ్వటం, వెయిటింగ్లో ఉన్న వారికి పదే స్థానాలు మార్చడం చోటు చేసుకుంటుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు జరిగిన రెవెన్యూ వర్గాలు చెబుతున్నప్పటికీ పలువురికి కల్పించిన పోస్టింగ్లు చర్చకు అయితే తావిస్తూ ఉన్నాయన్నమాట. ఉదాహరణకు కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. తీరు ఎలా ఉంది? భద్రాచలం దేవస్థానం ఈఓగా ఉన్న ఎల్ రమణాదేవిని కీసర ఆర్డీఓగా, హైదరాబాద్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో ఉన్న కె వెంకట ఉపేందర్ రెడ్డి రాజేందర్ నగర్ ఆర్డీఓగా బదిలీ చేసి ఈ నెల 12 ఉత్తర్వులు అయితే ఇచ్చారు. 15 రమాదేవిని తిరిగి భద్రాచలానికి, వెంకట మహేందర్ రెడ్డిని కేసర ఆర్డీఓగా అయితే మళ్ళీ మార్చారన్నమాట. వెయిటింగ్లో ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆదిలక్ష్మిని 10న వరంగల్ అదనపు కలెక్టర్గా నియమించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న గట్టు సంధ్యారాన్ని 15 స్థానాలు నియమించారు. తాజాగా ఆదిలక్ష్మిని డిప్యూటేషన్పై జీహెచ్ఎంసీలో మళ్ళీ నియమించారన్నమాట. సో ఈ విధంగా బదిలీ పోస్టింగ్లు ఇచ్చారు. మళ్ళీ బదిలీలు అక్కడికే చేశారు. ఇలా గందరగోళంగా జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.